అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ది బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అసలు బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని అందరికీ సందేహంగా ఉండొచ్చు. బైబిల్ అనే పదం పాబ్రస్ అనేటువంటి ఒక మొక్క పేరు నుంచి వచ్చింది. పాబ్రస్ అనే మొక్క దేనికి ఉపయోగించేవారంటే పూర్వకాలంలో పత్రములు పాబ్రస్ అనే మొక్క నుంచి వచ్చేవి. ఈ కాలంలో పేపర్స్ కూడా అక్కడి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. అవి వచ్చేటటువంటి మొక్కనే పాబ్రస్ అంటారు. పాబ్రస్ అనే మాట నుంచి బిబ్లియోస్ గ్రీక్ వర్డ్ వచ్చింది. ఆ బిబ్లియోస్ గ్రీక్ వర్డ్ నుంచి బైబిల్ అనే పేరు వచ్చింది. అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు ప్రార్థన చేస్తే ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ప్రార్థన మరి ముఖ్యంగా 4 అంశాల ద్వారా మనం చేయాలి. మొదటిగా, నీవు ప్రార్థన చేస్తే విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మాలి. రెండవదిగా, క్రమము తప్పక ప్రార్థన చేయాలి. క్రమము తప్పితే దేవుడు మన ప్రార్థనని ఆలకించరు. మూడవదిగా, దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేయాలి. నీకు టైం దొరికినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రతిరోజు దేవునికి సమయం ఇచ్చి ఆయన్ని స్తుతించాలి. నాలుగవదిగా, దేవుని యొక్క స్పందన, ఆయన రెస్పాన్స్ గురించి మనం వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చే రెస్పాన్స్ ఒక్కొక్కసారి సమయం పట్టొచ్చు, కానీ దేవుడిచ్చే రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయం కొరకు మనం వేచి చూడాలి. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తే గనక దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారు. బైబిల్లో స్త్రీలు మాట్లాడిన మాటలు కేవలం 1456 సార్లు మాత్రమే బైబిల్లో రాసి ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన సంభాషణలన్నిటిలో కూడా ఈ 1456 సార్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది బైబిల్ సంభాషణలన్నిటిలోనూ, బైబిల్ మాటలన్నిటిలోనూ 1% మాత్రమే ఉంది. రెండవదిగా, బైబిల్ మొట్టమొదట ప్రింట్ చేయించినప్పుడు బైబిల్లో వచనాలు కానీ అధ్యాయాలు కానీ లేకుండా లిఖించబడింది. అంటే పారాగ్రాఫ్గా, అలాగే స్టోరీగా లిఖించబడింది. పరిశుద్ధ గ్రంథంలో పేర్లు మార్చబడిన వారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇవాళ మరికొన్ని ప్రవక్తల గురించి తెలుసుకుందాం. మొదటిగా, యాదిద్య అనే ప్రవక్తని దేవుడు సొలొమోనుగా మార్చారు. సొలొమోను గురించి మనం 2వ సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనంలో చూడగలం. అలాగే రెండవదిగా, దానియేలుని బెల్తెషాజరుగా మార్చారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. మూడవదిగా, హనన్యాని షడ్రగ్గా మార్చారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం షడ్రగ్ గురించి చూడగలం. నాలుగవదిగా, మిషాయేలుని మేషాకుగా మార్చారు. ఇది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మిషాయేలు గురించి మనం చూడగలం. ఐదవదిగా, అజర్యాని అబేద్నెగోగా మార్చారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అబేద్నెగో గురించి చూడగలం. ఆరవదిగా, సీమోను పేతురుని కేఫాగా మార్చారు. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ వ్రాసి ఉంది: సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా అని దేవుడు అడిగిన సందర్భం ఇది. సముద్రంలో ఊటలున్నాయని బైబిల్ చెప్తుంది. ఇప్పటి వరకు సముద్రపు నీరు కేవలం వర్షము మరియు నదుల ద్వారా మాత్రం వస్తుంది అని సైన్స్ నమ్మేది. కానీ రీసెంట్గా జరిగిన పరిశోధనలో సముద్ర గర్భములో నీటి ఊటలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్ర అడుగున, అలాగే ఆ అడుగు భాగాన ఈ ఊటలు నీటిని చిమ్ముతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని బైబిల్ 3500 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఇంకా సముద్ర అడుగు భాగాన సంచరించవచ్చు అని కూడా బైబిల్ చెప్పింది. ఇప్పటికీ అనేక మంది సముద్ర అడుగు భాగానికి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేయటము చూసాము. బైబిల్లో దీని గురించి కూడా ముందే వ్రాసి ఉంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.